ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని పరిశీలించారు నేతలు. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రయోజనాల్ని ప్రజలకు వివరించేందుకే ఈ టూర్ని పెట్టుకున్నారు. కాంగ్రెస్ సర్కార్కి ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ రకమైన ప్రయత్నం జరిగిందా? కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఇలా 9 అట్టు పేరు చెప్పుకుంటున్నారు. అక్కడ నీళ్లు లేవని సిడబ్ల్యూసి ఆనాడే చెప్పింది. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడనే కట్టుమని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ తెలుసు. మరి ప్రజలను ఇంకా మభ్యపెట్టడం కోసం 20 నెలలుగా మీరు తాత్సారం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. నిజంగా మేము అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటే పిల్లర్, 20వ పిల్లర్ కుంగింది, దాని పక్కకు ఉన్నటువంటి 2 పిల్లర్లు కొంత దెబ్బతిన్నాయి. మేము అప్పటి నుంచి అడుగుతున్నాం, ఈ పిల్లర్ను మరి డైమండ్ కటింగ్ చేసి అక్కడికక్కడనే చేయవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ మీకు లెటర్ రాసింది, 10 సంవత్సరాల పాటు మాదే మెయింటెనెన్స్, దానికి 200 కోట్లు అయితే కావచ్చు, మేమే పెట్టి చేస్తాం, పర్మిషన్ ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏందో చెప్పాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదే విధంగా మరి ఈ ప్రాజెక్టు ఆ పిల్లర్లను కనుక కంప్లీట్ చేసినట్టయితే ఈ బాధ ఉండదు. పిల్లర్లు లేకపోయినా, పిల్లర్లను ఏమాత్రం రిపేర్ చేయకపోయినా ఇక్కడ కన్నెపల్లి నుంచి కావచ్చు, లేదంటే అన్నారం నుంచి కావచ్చు, ఏ పంప్ హౌస్ నుంచి నీళ్లు గుంజినా మీకు ఇలా రాష్ట్రం అంతా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే షరతుకు రైతుల ముంగట కేసీఆర్ చేయబట్టే నీళ్లు వస్తలేవని చెప్పేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతున్నది. కానీ రైతులంతా అమాయకులు కాదు. వాళ్ళు 8-9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే నీళ్లు లేవో ఆ ప్రాంతానికి నీళ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేది ఇలా బహిరంగంగా చర్చ జరుగుతా ఉన్నది. నేను చెప్తున్న, ఏ కాళేశ్వరం తోటైతే మీరు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజల ముందు అబాస్ పాలు చేయాలని చూస్తున్నారో, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మీకు సమాధి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఏ విధంగానైతే కుట్ర చేస్తున్నారో, ఏ విధంగానైతే కుతంత్రాలు చేస్తున్నారో, అదే కుట్రలో మీరు సర్వనాశనం అవుతారు. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలే, ఇలా రైతులను మీరు ఉద్దేశపూర్వకంగా ఏడిపిస్తున్నారు. మరి కావాలనే ఈరోజు పంపులు నడిపిస్తలేరు. అందుకే మేము ఒక వారం రోజు సమయం ఇస్తా ఉన్నాం. ఇయ్యాలనే పంపులు ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ మీటింగ్ అయిపోయే లోపల పంపులు ఆన్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ